హలో హాయ్ అండి. ఈరోజు మనం ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. అది ఫ్లిప్కార్ట్ ద్వారా. ఫ్లిప్కార్ట్ దీని పేరు వచ్చేసి ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 6th వెర్షన్. ఇది ఆల్రెడీ 5 times ముందు ప్రీవియస్గా సక్సెస్ అయింది. ఆల్రెడీ 6th time ఇది వచ్చారు. ఇందులో కానీ మనం సక్సెస్ఫుల్గా మంచిగా చేస్తే మనకి ఇంటర్న్షిప్ తర్వాత ఫుల్ టైం ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికోసం మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, డెడ్ లైన్ ఏంటి, అసలు ఏమేమి లెవెల్స్ ఉంటాయి, ఎలా సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, దీని తర్వాత సర్టిఫికేట్స్ ఏమి ఇస్తారు, దాని తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్, దీని తర్వాత ఏముంటాయి, ఇవన్నీ మనం చూద్దాం. ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దీని పేరు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 6.2లో అసలు 3 rounds ఉంటాయండి. రౌండ్ 1లో 1.1 1.2 ఉంటాయి. రౌండ్ 2 ఒక రౌండ్, రౌండ్ 3 ఒక రౌండ్. రౌండ్ 1లో చాలా టీమ్స్ ఉంటాయి. 1.1 పార్టిసిపేట్ చేస్తారు కదా. 1.1లో ఒక 80% టీమ్స్ డిస్కార్డ్ అవుతాయి. వాళ్ళందరూ 1.2కి వస్తారు. 1.2లో మళ్ళీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు రౌండ్ 2కి వస్తారు. రౌండ్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో రౌండ్ 3. ఈ రౌండ్ 3లో వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ఫుల్ టైం ప్లేస్మెంట్సే కాకుండా క్యాష్ మనీ కూడా సపరేట్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం అసలు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి. అన్స్టాప్ వెబ్సైట్లోకి మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 6.0 అని కొడితే మీకు వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్ గ్రిడ్ అన్స్టాప్లో నుంచి ఇక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కంప్లీట్గా చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి అనేది. ఫ్లిప్కార్ట్ మనం దీని గురించే చూస్తున్నాం. ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 6.0 అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. నేషనల్ విన్నర్స్కి 1 lakh గిఫ్ట్ వాచర్స్ ఉంటాయి. రన్నర్అప్కి 75,000 గిఫ్ట్ వాచర్స్ ఉంటాయి. టోటల్గా మనకి ప్రైజెస్ వచ్చేసరికి 5,25,000 గిఫ్ట్ వాచర్స్ ఉంటాయి. ఇది అందరినీ సోలో రిజిస్ట్రేషన్స్ మొత్తం చూద్దాం మనం నెక్స్ట్. అసలు ఆపర్చునిటీస్ దీని ద్వారా కెరీర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయంటే ఫుల్ టైం ప్లేస్మెంట్స్ ఉంటాయి. 32 lakhs ఇది ఎవరికి వస్తుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ ఎవరికి 1 lakh per annum, 1 lakh per month ఇంటర్న్షిప్ ఎవరికి వస్తుంది. ఈ 2 కంప్లీట్గా చూద్దాం. ఇదొకటి. అసలు ఇందులో ఏమేమి ట్రాక్స్ ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రాక్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, రోబోటిక్స్, వీటి గురించి కూడా మనం చూద్దాం. ఇదేనండి. ఇప్పుడు ఎలా చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మనం రిజిస్టర్ అని కొట్టితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అంతే, ఇది సింపుల్ ప్రాసెస్. ఒక్కొక్క టీంలో వచ్చేసరికి 1 నుంచి 3 people ఉండొచ్చు. దీని డెడ్ లైన్ వచ్చేసరికి మీకు జూలై 31st. అండి. జూలై 31st ముందు వరకు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత చూద్దాం అప్డేటెడ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్లో గురించి ఇక్కడ నుంచి మరి అప్లై చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ అంటే లెవెల్ 1.1 అని చెప్పాను కదా. ఈ 1.1లో మనకి ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ-కామర్స్ అండ్ టెక్ క్విజ్. ఎవ్రీ పార్టిసిపెంట్ అంటే సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రతి పార్టిసిపెంట్కి ఒకవేళ మీరు టీంలో 1 ఉంటే లెవెల్ 1.1లో మీ మార్క్స్ తీసుకుంటారు. ఒకవేళ టీంలో 2 people కానీ 3 people కానీ ఉంటే ముగ్గురు యావరేజ్ లెవెల్ 1.1 టోటల్ స్కోర్ కింద తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇందులో లెవెల్ 1.1లో ఏంటంటే క్విజ్ విల్ బీ బేస్డ్ ఆన్ ఈ-కామర్స్ ట్రివియా రిఫరెన్స్, అంటే ఫ్లిప్కార్ట్ స్టోరీస్ గురించి అడుగుతారు. తర్వాత టెక్నాలజీ అవేర్నెస్, టెక్ స్టాక్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. మీకు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ వచ్చేసరికి DBMS, దాని తర్వాత ఓప్స్, దాని తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ బేసిక్స్, దాని తర్వాత OS, దాని తర్వాత DSA మెయిన్ అండి. DSA గురించి అడుగుతారు. టెక్ స్టాక్ ఇవన్నీ చూసుకుంటారు మీరు. అసలు ఈ-కామర్స్ ట్రివియా అంటే ఏముంటాయి, ఎక్కడ దీనికి రిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళే ఒక రిసోర్స్ ఇచ్చారు, స్టోరీస్. ఇక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. అసలు లెవెల్ 1.1లో మనకి 30 questions ఇస్తారు, 30 minutes. ఫ్లిప్కార్ట్ స్టోరీస్ లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఆ ఈ-కామర్స్ ట్రివియా అని ఒకటి ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఇందులో చాలా స్టోరీస్ ఉంటాయి. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మన
ఇక్కడ మనకి డేట్స్ టు బి అనౌన్స్డ్ అన్నారు. ఇంకా మ్యాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉండే ఛాన్సెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండే. ఇక్కడ మనకు చూసుకోవచ్చు లెవెల్ 1 ఈ కామర్స్ టెక్ క్విజ్ అన్నారు. ఈ కామర్స్ అండ్ టెక్ క్విజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే 1.1 అది 1.1 1.2 ఇక్కడ ఉంటాయి. మ్యాక్సిమం 1.2 లాస్ట్ 2 years నుంచి అయితే ఉంది, అక్కడ మెన్షన్ చేయలేదు. 1.1లో ఎక్కువ టీమ్స్ క్వాలిఫై అయితే 1.2 పెడతారు. మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా 1.2 పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 1.2 పెట్టకపోతే డైరెక్ట్గా 1.1 తర్వాత రౌండ్ 2కి వెళ్ళిపోతారు మీరు డైరెక్ట్గా. మ్యాక్సిమం ఈ ఇయర్ అయితే 1.1 తర్వాత 1.2 ఇప్పటికే చాలా ఎక్కువ టీమ్స్ రిజిస్టర్ అయ్యారు. సో 1.2 అయ్యాక రౌండ్ 2 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం లెవెల్ 2 గురించి చూసుకుంటే లెవెల్ 2లో ఫస్ట్ లెవెల్ 1లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఐడియా మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి లెవెల్ 2లో ఒక వాళ్ళ ప్రోటోటైప్ లేకపోతే వైర్ ఫ్రేమ్తో పాటు దాంతోపాటు ఒక వీడియో కూడా అది ఎలా అవుతుంది అనేది ఒకటి సబ్మిట్ చేయాలి. దీనికి కూడా డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. మ్యాక్సిమం దీనికి కూడా ఒక 2 months టైం ఉంటుంది. ఇక్కడ లెవెల్ 2 ఇక్కడ అంతే 1.2లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు రౌండ్ 2లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు రౌండ్ 3లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక అనుకున్నట్టే మనం నేషనల్ విన్నర్స్కి 1 lakh గిఫ్ట్ వోచర్స్ ఇస్తారు. ఇప్పుడు లెవెల్ 3 అంటే గ్రాండ్ ఫినాలే. ఈ లెవెల్లో ఎవరైతే గెలుస్తారో లెవెల్ 2లో వాళ్ళందరినీ ఇక్కడ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ క్యాంపసెస్లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే ఫ్లిప్కార్ట్ బెంగళూరు క్యాంపస్లో ఉంది. ఈ ఇయర్ ఎక్కడ ఉంటుందో మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా బెంగళూరు ఫ్లిప్కార్ట్ క్యాంపస్లోనే ఉంటుంది. లెవెల్ 3 వచ్చేసరికి గ్రాండ్ ఫినాలే. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి 1 lakh విన్నర్స్కి 1 lakh గిఫ్ట్ వాచర్స్, రన్నర్అప్కి 75,000 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు దీని గురించి ఏటేటి చూడాలో తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మనం సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. రోబోటిక్స్ ట్రాక్ కూడా ఉంది, కాకపోతే అందులో మ్యాక్సిమం సేమ్ కంటెంటే ఉంటుంది. ఇది అయిపోయి అది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది 6th version ఆల్రెడీ చెప్తాను నేను మీకు. ఎలిజిబిలిటీ ఏంటంటే 2025, 26, 27, 28 గ్రాడ్యుయేషన్ బ్యాచెస్ మాత్రమే, 24 బ్యాచ్ లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే 4th year కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇప్పుడు ఎలౌ లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇప్పుడు 1st year, 2nd year, 3rd year, 4th yearలో ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయినా కంప్లీట్ వాళ్ళకి లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఒక టీంలో 1 to 3 people ఉండొచ్చు. క్రాస్ స్పెషలైజేషన్ టీమ్స్ ఆర్ అవైలబుల్. అంటే మీరు మెకానికల్, మీ ఫ్రెండ్ సిఎస్సి అలా కూడా అవ్వుద్ది అని మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు సిఎస్సి, మీ ఫ్రెండ్ ఈసీ అలాగైనా అవ్వచ్చు. టీమ్స్ కెన్ ఫామ్ అక్రాస్ డిఫరెంట్ అకాడమిక్ ఇయర్స్. అంటే మీరు 1st year, మీ ఫ్రెండ్ వచ్చేసి 3rd year అలా కూడా అవ్వచ్చు. లేకపోతే మీ సీనియర్తో టీమ్స్ ఫామ్ అవ్వచ్చు. ఏదైనా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఇలా ఉండాలి క్రాస్ క్యాంపస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ, మీ ఫ్రెండ్ రఘు ఇన్స్టిట్యూట్, సో అలా కూడా అవుద్ది. క్రాస్ క్యాంపస్ టీమ్స్ ఆర్ అలౌడ్ అన్నాడు. ఇక్కడ కింద మెన్షన్ చేశాడు, కింద ద బ్యాచ్ ఆఫ్ 24 ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్. అదే ఇందాక మాట్లాడుకున్నట్టే ఎవరైతే ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యారో వాళ్ళకి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ లేదు. ద పార్టిసిపేటింగ్ కెన్ బి ఫామ్ ఎనీ స్పెషలైజేషన్. ఇందాక మనం అనుకున్నట్టే ఏ స్పెషలైజేషన్లో అయినా ఉండొచ్చు. 1 person కెనాట్ బి మెంబర్ ఆఫ్, అంటే ఒక పర్సన్ ఓన్లీ 1 teamలోనే ఉండొచ్చు. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద అబవ్ రిజల్ట్ విల్ ఇమీడియట్ డిస్క్వాలిఫై. పైన ఎవరైతే ఇమీడియట్గా వస్తారో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే లెవెల్ 1లో యాక్యురసీ, స్పీడ్, టైం టేక్ అండ్ స్టార్ట్ టైం ద్వారా ఎవరైతే ఉంటారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇఫ్ 2 teams హ్యావ్ ద సేమ్ స్కోర్ దెన్ ద టీమ్స్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ ఎర్లియర్ విల్ బి ర్యాంక్డ్ హయ్యర్. అంటే ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి ర్యాంక్ కొద్దిగా హయ్యర్. ఒకవేళ 2 teamsకి సేమ్ మార్క్స్ వస్తాయి అన్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే స్కోర్స్ బేస్డ్ ఆన్ యావరేజ్ మార్క్స్. అదే ఒకవేళ ఒక టీంలో ఒకరే ఉంటే ఒకరు మార్క్స్, ఒకవేళ ముగ్గురు ఉంటే ముగ్గురు మార్క్స్. అందరూ ఒకేసారి క్విజ్ తీసుకోవాలని మెన్షన్ చేస్తారు క్లియర్గా. ఇక్కడ ఈ కామర్స్ ట్రివియా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. టెక్ స్టాక్ వచ్చేసరికి కంప్యూటర్ కోర్ టాపిక్స్, లెవెల్ 2 వచ్చేసరికి సబ్మిషన్ రౌండ్. ఇందాక మాట్లాడుకున్నట్టే ఎవరైతే లెవెల్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు లెవెల్ 2కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అనేది వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది అంచారు. ద ఎక్స్పెక్టేషన్ విల్ బి ఫంక్షనల్ ప్రూఫ్. అంటే ఒక ప్రోటోటైప్ అయినా ఉండాలి, లేకపోతే ఒక వైర్ ఫ్రేమ్ అయినా ఉండాలి సబ్మిట్ చేసేదానికి.
ఎవరైతే ఇక్కడ లెవెల్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి లెవెల్ 3 ఎక్స్పర్ట్స్ అట్ ఫ్లిప్కార్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టే ఫ్లిప్కార్ట్ బెంగళూరు క్యాంపస్లో ఉంటుంది. ఇప్పుడు రివార్డ్స్ ఏంటి అసలు మాకెందుకు ఇది? ఇంటర్న్షిప్ స్టైపెండ్ వచ్చేసరికి 1 lakh per month వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్డిఈ రోల్ అదే ఫుల్ టైం అయితే ఒకవేళ మీరు నెక్స్ట్ 4th year గ్రాడ్యుయేట్ అయితే ఇప్పుడు అదే ఫైనల్ ఇయర్లో ఉంటే వాళ్ళకి 32 lakhs ఫుల్ టైం ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక మాట్లాడుకున్నట్టే సర్టిఫికేట్స్ ఎవరికి ఇస్తారు? సర్టిఫికేట్స్ అయితే లెవెల్ 1లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఫైనలిస్ట్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా లెవెల్ 1 క్వాలిఫై అయినట్టేగా. కెరియర్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే లెవెల్ 2 క్వాలిఫై అవుతారో విల్ గెట్ ఎవరైతే లెవెల్ 2కి క్వాలిఫై అవుతారో అంటే లెవెల్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళకి హైరింగ్ ప్రాసెస్ కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్న్షిప్కి అండ్ ఫుల్ టెక్ రోల్స్ అట్ ఫ్లిప్కార్ట్కి. ఎవరైతే ఫైనల్స్కి వస్తారో వాళ్ళకైతే పీపీఐ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు కదా, అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు ఫైనల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆర్ ఫుల్ టైం పీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని క్లియర్గా ఇక్కడ క్యారియర్ ఆపర్చునిటీస్లో మెన్షన్ చేశారు. ఇంకోటి మనం చూసుకున్నది ఏంటంటే ఇప్పుడు రోబోటిక్స్ చూస్తే రోబోటిక్స్లో కూడా మ్యాక్సిమం సేమే ఉంటుంది. మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అయితే 1 to 3 members ఉండాలి. రోబోటిక్స్లో అయితే 1 to 5 members ఉండొచ్చు. ఇక్కడ కూడా సేమ్ డెడ్ లైన్ ఉంటుంది, అన్నీ సేమే ఉంటాయి. ఒక లెవెల్ 2లో డిఫరెంట్ ఉంటుంది. లెవెల్ 1 అన్నిటిలో అన్ని మనకి 3 tracks ఉంటాయని మెన్షన్ చేశాను కదా, అన్నిటిలో సేమ్. ఇక్కడ కూడా టెక్ స్టాక్, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. లెవెల్ 2లోకి వచ్చేసరికి మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మారుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఎలిజిబిలిటీ అండ్ సేమ్ టీమ్ రూల్స్ అన్నీ సేమే. మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ మాత్రం అంతా సేమే. ఇక్కడ కూడా సేమ్ విన్నర్స్, ఇక్కడ విన్నర్స్ సేమ్ అన్నీ. విన్నింగ్ అమౌంట్ సేమ్, రన్నింగ్ అమౌంట్ అది సేమే. దాని తర్వాత ఇప్పుడు మనం చూద్దాం. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి చెప్పాను, డెడ్ లైన్ ఏంటో చెప్పాను. లెవెల్ 1 వచ్చేసి లెవెల్ 1.1, 1.2 వచ్చేసరికి ఎంసీక్యూ టైప్ అంటే మల్టీ ఎంసీక్యూ టైప్ ఉంటాయండి మీకు. ట్రాక్స్ వచ్చేసరికి ఏముంటాయి, వేర్ టు ప్రాక్టీస్, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మ్యాక్సిమం డిఎస్సి వచ్చేసరికి లీడ్ కోడ్ లో ప్రాక్టీస్ చేస్తారు. కంప్యూటర్ ఫండమెంటల్స్ వచ్చేసరికి కంప్యూటర్ కోడ్ టాపిక్స్ వచ్చేసరికి మీరు ఎక్కడ చేయొచ్చు అంటే ఇంటర్వ్యూ బిట్ గీక్స్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. పరీక్ష ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్, ఫుల్ టైం వచ్చేసరికి మీరు లీడ్ కోడ్ చేసుకుంటే సరిపోతుంది. సర్టిఫికేట్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారు? లెవెల్ 1 లో క్వాలిఫై అయిన అందరికీ సర్టిఫికేట్స్. దాని తర్వాత పరీక్ష వచ్చేసరికి మనకి పరీక్ష ఏంటి, వేర్ టు ప్రాక్టీస్ అంటే ఇంకా అదేనండి. పరీక్ష వచ్చేసరికి సర్టిఫికేట్ అయితే వీళ్ళందరికీ వస్తుంది. లెవెల్ 1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ అనేది అందరికీ ఇస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అంటే లెవెల్ 1లో ఎవరు క్వాలిఫై అవుతారు అంటే లెవెల్ 2 రాసే వాళ్ళందరికీ లెవెల్ 1 క్వాలిఫై. ఎవరైతే లెవెల్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఫుల్ టైం ఎవరికి వస్తుంది, ఫుల్ టైం ఎవరికి వస్తుంది, ఇంటర్న్షిప్ ఎవరికి వస్తుంది. ఎవరెవరైతే ఇప్పుడు కరెంట్ 4th year ఉన్నారో వాళ్ళకి ఫుల్ టైం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరెవరైతే ఇప్పుడు 2nd yearలో కానీ 3rd yearలో కానీ 1st yearలో ఉంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది అండి.